సీఎం రేవంత్ ఉద్యమ ద్రోహి, జలదోపిడి ద్రోహి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గోదావరి బనకచెర్ల పేరుతో ఏపీ జలదోపిడికి పాల్పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్ అని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నల్లమల్ల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, తెలంగాణ అభిప్రాయం లేకుండా ఎలా ఇస్తుందని ప్రశ్నించారు హరీష్. బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గం ఇది! అంటే మీరు గోదావరి బనకచెర్లకు ఇవాళ జెండా ఊపుతూ తెలంగాణ గొంతు నలుపుతున్నారు. మీరు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఆనాడు ఉద్యమ ద్రోహి, ఇవాళ నీళ్ల ద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నాను. ఇక తెలంగాణ ఉద్యమంలో నువ్వు జై తెలంగాణ అనలే, రాజీనామా చేయలే, తుపాకీ ఎక్కుబెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ చంద్రబాబు దాసు అయిన ఆదిత్యనాథ్ దాసును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకుంటావు. అంతేకాదు ఇవాళ గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అతన్ని అడ్వైజర్గా, అతన్ని చైర్మన్గా పెడుతూ కమిటీ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బలికే ప్రయత్నం చేస్తున్నావు. కెన్ వి ఎక్స్పెక్ట్? ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా? ఆయన ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్లు జలవనరుల శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 100 ఉత్తరాలు రాసిన వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అసలు సలహాదారుడు పెట్టుడైంది. ఈ గోదావరి బనకచెర్ల కమిటీ వేసుడే తప్పు. ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టడం అంటేనే నువ్వు తెలంగాణ ద్రోహివి. బట్టబయలైపోయింది నీ దొంగతనం. అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసీలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది.